హాయ్ వ్యూవర్స్. 4 సంవత్సరాల క్రితం అరౌండ్ 2020 అప్పుడు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని ఆమెకు సంబంధించి చిలకలూరిపేట నియోజకవర్గంలో వాళ్ళ టీం కానీ రిమైనింగ్ కానీ ఏ రకం దందాలు చేస్తున్నారు, ఏ రకం కమిషన్లు తీసుకుంటున్నారు, ఇవన్నీ తెలిసేసి చిలకలూరిపేట చిలక కొట్టుడు అన్నట్టు ఒక వీడియో లాంటిది చేయడం జరిగింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. నేను చాలా ఫ్లోషల్ గా ఇచ్చున్నాను, బట్ తమ్ముని కొంచెం తేడాగా పెట్టారు వాళ్ళు. ఇప్పుడు నా ఛానల్స్ లేకుండా వేరే వాళ్ళ ఛానల్ అవి వాళ్ళు పెట్టారు. అప్పుడు ఇమీడియట్గా వాళ్ళ టీం వాళ్ళు కాల్ చేసేసి, ఏమండి తమ్ముని కొంచెం చూస్తానికి ఇబ్బందికరంగా ఉంది, మేడం చెప్పారు తీసేయమన్నారు వీడియో అని చెప్పేసి అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. అసలు అధికారంలో ఉన్నారు, సో వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సరే చేయొచ్చు, బట్ వీడియో ఓకే, బట్ తమ్ముని తేడాగా ఉందో తీసేమని మేడం చెప్పారు అని వాళ్ళ టీం ఫోన్ చేసి మరి అడిగారంటే, అరే పాపం ఈమెకి ఇక్కడి నుంచి మనం గట్టిగా ఏం అనొద్దు, ఈ విషయంలో కొంచెం పాజిటివ్ ఉందని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. బాబోయ్, మొన్న మంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఏం చేసింది ఏంటి అన్నప్పుడు కూడా నేను పాజిటివ్గానే ఉన్నా. ఇప్పుడు చూడండి, అసలు ఆల్రెడీ మన కూటమి గవర్నమెంట్ రాగానే ఎక్కడ ఒక వెంచర్ దగ్గర పొలాలకు సంబంధించేసి జగనన్న కళ కోసం భూమిని తీసుకున్నప్పుడు మొత్తం పెద్ద స్కామే జరిగింది. ల్యాండ్ వాల్యూ ఇంత అని చెప్పేసి రైతులకు ఇచ్చింది 20 లక్షలు 30 లక్షలు. ల్యాండ్ వాల్యూ ఎంత అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకుంది 50 లక్షలు, ఎంతో ఎకరం మీద 20 లక్షలు కొట్టేశారు. ఆ డబ్బులు వాళ్ళు రిటర్న్ అవుట్ అది చేసింది ఈమె. ఇక మధ్యలో చెక్ చేసుకుంటా పోతుంటే ఈమె కొట్టిన చిలక కొట్టుడు మామూలుగా లేదు, భయంకరంగా కొట్టేసింది. దొరికిన కాడికి దొరికినట్టు కొట్టుడు. ఎలా అంటే కాకినాడ పోర్ట్ ఉందా, సేమ్ అక్కడ కేవీ రావు అనే అతను ఈ కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ దానిలో వచ్చేసాను షేర్ని ఆడిటింగ్ అని పేరు చెప్పి ఏకంగా 100 కోట్లు 90 కోట్లు మీకు జరిమానా అన్నట్టుకు చూపించి చివరికి దానిని 9 కోట్లు సెటిల్ చేసి ఈ మధ్యలో ఆయన షేర్స్ వాటాలు మొత్తం అరవిందో వాళ్ళకి రిమైనింగ్ వాళ్ళకి అప్పచెప్పారన్నట్టు మనం మాట్లాడుకున్నామా. సేమ్ ఇక్కడ కూడా ఆనాడు ఐపీఎస్ ఆఫీసర్, నిజంగా అనకూడదు కానీ సిగ్గేస్తుంది నాకు ఇలా చెప్పాలంటే, ఆ రోజున్న ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కానీ ఎలా వాడుకున్నారంటే వైసీపీ వాళ్ళు జస్ట్ లైక్ వాళ్ళ దగ్గర పనిచేసే బానిసలాగా వాడుకున్నారు. ఈ జాషువా చేసింది కూడా ఐపీఎస్ ఆఫీసర్, అప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాడంట. వెళ్ళి లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ అని చెప్పేసి ఈ ఎడ్లపాడు బోయిపాలెం ఉన్న ఆల్మోస్ట్ స్టోన్ క్రషర్లు ఎక్కువ ఉంటాయి. దెన్ వెళ్ళి చెక్ చేసేసి చాలా అవకతవకలు ఉన్నాయి, 50 కోట్ల పెనాల్టీ అండ్ క్రషర్ కూడా క్లోజ్ చేస్తామని చెప్పేసి అన్నాడంట. దానికి ముందు అసలు ఏం జరిగింది, మన సైబరాబాద్ మొక్క చంద్రబాబు నాయుడు మొక్క వచ్చి, అప్పుడు ఎమ్మెల్యే కదా, వచ్చి వాళ్ళ టీంని పంపించి మేడం కలవాలంటున్నారు రాయ అని చెప్పేసి తీసుకెళ్తే, చూడు మరి ఎమ్మెల్యే అయ్యాం, ఖర్చులు ఉంటాయి, మీకు ఏం కావాలో మేము చేసి పెడతాం, 5 కోట్లు ఇవ్వండి అందంట. ఏంటి 5 కోట్లు ఇచ్చేది, మేము అన్ని కరెక్ట్గా చేస్తున్నాం మేడం. అవునా, సరే అయితే వెళ్ళండి మరి అని చెప్పేసి అందట. ఆ తర్వాత ఈ జాషువా ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత చెక్ చేసి ఏమన్నాడు, అవకతవకలు చాలా ఉన్నాయి, 50 కోట్లు జరిమానా అండ్ క్రషర్ క్లోజ్ చేస్తాం. సేమ్ ఆనాడు అద్దంకి ఎమ్మెల్యే ఉంటాడు గొట్టిపేట రవికుమార్, ఈరోజు విద్యుత్ శాఖ మంత్రి ఆయన కూడా ఇలాగే చేశారు. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి రా బాబు అన్నాడు అతను. అంతే, నేనుగా డబ్బులు మీకు ఇచ్చేది లేదు అండ్ మీ పార్టీలోకి వచ్చేది లేదు రా బాబు అన్నాడు. ఎంత వరస్ట్ అంటే వైసీపీ వాళ్ళు, ఇదిగోదాకా ఎగ్జాంపుల్ ఇలా బోల్డ్ అని ఉన్నాయి. సరే పాయింట్కి వద్దాం. దెన్ జాషువా బెదిరించాడు కదా, వీళ్ళకి అర్థం కావట్లేదు, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి కదా, 50 కోట్లు జరిమానా ఏంటి, క్రషర్ క్లోజ్ చేయటం అంటే ఏంటి, ఆమెమో 5 కోట్లు ఇవ్వు మేము చూసుకుంటాం అనేది ఏంటి, ఇందులో డబ్బులు ఎక్కడి నుంచి తేవడం బాబు, కోట్లు డబ్బు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్న మూమెంట్లో ఇక మధ్యలో వాళ్ళు సలహా, వీళ్ళు ఒకసారి మేడం అన్ని సెట్ అవుతాయి, అరే 5 కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వాళ్ళ బాబు, మన వ్యాపారం మనం చేస్తాడని చెప్పేసి వీళ్ళు. ఈలోపు మరలా జాషువా ఫోన్ చేసి, ఏంటి మీడియాకి న్యూస్ ఇవ్వాలా, జరిమానా కట్టి క్రషర్ క్లోజ్ చేయాలా, లేదా వీళ్ళు మేడం కలుస్తారా, ఆలోచించుకోండి అయ్యా అని చెప్పేసి మరలా. అప్పుడు ఇక మ్యాటర్ అర్థమైంది, ఒరు బాబు మొత్తం వీళ్ళంతా గూడు పట్టని వాంటెడ్ని పంపిడ ఆ మనిషిని, ఇవంతా కూడా రజనీయే చేస్తుందిరా బాబు అని చెప్పేసి ఇలా అవును కలిశారు. దెన్ విషయం ఏంటి, ఆమెకు 2 కోట్లు, ఆ కకృతిగాడు బానిసగాడు వాడికి 10 లక్షలు, వీళ్ళు పిఏ రామకృష్ణ ఆయనకి 10 లక్షలు అంట, మొత్తం 2 కోట్ల 20 లక్షలు. అంత అయిందా, ఎక్కడన్నా కానీ బయటకు వచ్చిందంటే ఈ విషయం క్రషర్ క్లోజ్ చేస్తాం, మీ మీద కేసులు పెడతాం బెదిరించేశారు. ఇదంతా 2020లో జరిగింది. ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొత్తం విచారణ చేస్తుంటే ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు మొత్తం అఫీషియల్గానే
సర్వనాశం చేసి పెట్టారండి ఆంధ్రప్రదేశ్ని వైసీపీ వాళ్ళు. చివరికి ఎంత దారుణంగా నాశనం చేశారంటే, ఆ అమ్మాయికి పేదోళ్ళు ఉన్నారే, వాళ్ళకి నెలలో ఇస్తున్న డబ్బులు ప్రభుత్వం తరఫున అదే జగన్ జేబులో నుంచి ఇచ్చినట్టు ఇప్పటికీ ఇంకా వాళ్ళు పిచ్చర్లాగా వైసీపీ ఫ్యాన్స్ లా ఉన్నారు. రిమైనర్లు అంతా తెలుసుకున్నారు, వామ్మో వైసీపీ తూ జగన్ అని చెప్పి చూస్తున్నారు. ఇక వైసీపీలో ఇటువంటి బ్లాక్ మార్క్ ఉండి ఇటువంటి డార్క్ యాంగిల్ ఉన్నటువంటి వాళ్ళు వేరే ఏదైనా పార్టీలోకి వెళ్తున్నారంటే ఆ పార్టీ కూడా ఎంత వరస్ట్ ఇంకా ఆలోచించుకోండి. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. అలా వీళ్ళని యాక్సెప్ట్ చేసే పార్టీలలో టీడీపీ, జనసేన, బీజేపీ ఏది ఉన్నా సరే వాళ్ళు కూడా తేడా అన్నట్టుగా నేను మాట్లాడతాను. ఏంటండి ఇది, ఇంత దరిద్రమైన ట్రాక్ రికార్డు ఉన్న వాళ్ళు ఎవరో పార్టీలోకి తీసుకునేది. ఆల్రెడీ మనం వేరే వేరే పార్టీలో కొంతమంది జాయిన్ అయి ఉన్నారు. వాళ్ళకి సంబంధించి క్రాస్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు పర్లేదురా బాబు కొంత బెటర్లు అని చెప్పేసి జాయిన్ చేసుకుంటున్నారు. ఎందుకు, వైసీపీ అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక బతకూడదు, వైసీపీలో కీలకమైన నాయకులు ఎవరు ఉండకూడదు, వైసీపీలో కొంచెం మాట్లాడగలిగిన వాళ్ళు, కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వగలిగిన ఎవరు ఉండొద్దు అన్న వేలోనే వాళ్ళు జాయిన్ చేసుకుంటున్నారు తప్ప వాళ్ళు ఏదో వచ్చి గొప్పగా ఏదో చేస్తారు పార్టీగా అయితే కాదని చెప్పేసి అంటున్నారు. బట్ విడుదల రజని విషయంలో మాత్రం నేనైతే ఇప్పటికి కట్టుబడిన నా మాటకి. ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందినప్పుడు కానీ, ఆమె మంత్రి అయినప్పుడు కానీ, చిన్నలూరుపేట చుట్టుపక్కల ఆమె ఏమేం చేసింది ఏంటన్నప్పుడు బాధితులు వచ్చి వాళ్ళు చెప్తున్న వింటూ ఉంటే ఫీజులు ఎగిరిపోతున్నాయి నాకైతే.